భగవద్భక్తులందరికీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి పునఃస్వాగతం. మనకు ఆశ్వీజ మాసం అంటే మొట్టమొదటి గుర్తుకు వచ్చేది దుర్గా శరన్నవరాత్రులు. హిందువులకు చాలా ముఖ్యమైన పండుగలు. ఈ 9 రోజులు దుర్గా వివిధ రూపాలతో తన అద్భుతమైన సౌందర్యంతో తన భక్తులను అలరారించే మంచి అతి శుభప్రదమైన రోజులు ఈ దేవి దుర్గా నవరాత్రులు. ఈ నవరాత్రులు కేవలం శరదృతులో మాత్రమే వస్తాయి. శరదృతు అనగానే మనకు చంద్రుడు గుర్తుకు వస్తాడు. శరదృతులో చంద్రుడు ఎంతో అందంగా షోడశ కళలతో వెలుగుతూ ఉంటాడు. అలాగే ఆ తల్లి కూడా కోటి చంద్రుల సమానమైన వెలుగుతో మన ముందు సాక్షాత్కరించి మనకు కోరిన వరాలను అనుగ్రహిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనము మొట్టమొదట ఈ దేవి దుర్గా శరన్నవరాత్రుల గురించి తెలుసుకుందాము. ఈ దుర్గాదేవి ఈ 9 రోజులు వివిధ రూపాలతో వివిధ విశేషమైన అలంకారాలతో కోటి కాంతులు విరజిమ్ముతూ ఆ తల్లి మన ముందు సాక్షాత్కరిస్తుంది. దుర్గాదేవి శరన్నవరాత్రులు మహాలయ పక్షాలు చివరి రోజున అంటే మహాలయ అమావాస్య అయిన మరుసటి రోజు నుండి అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి. ఈ దశమి రోజునే దసరా జరుపుకుంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు శరన్నవరాత్రి లేదా నవరాత్రులు అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవి, ఆ తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, ఆ తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను, కలములను, ఇతర సామాగ్రిని పూజ గదిలో ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని వారి విశ్వాసం. సామాన్యులే కాక యోగులు నవరాత్రుల్లో అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. దసరా పండుగ అనగానే మనకు మొట్టమొదట గుర్తుకొచ్చేది బొమ్మల కొలువు. ఎంతోమంది హిందువులు ఈ బొమ్మల కొలువును ఎంతో విశేషంగా అద్భుతంగా 10 రోజులు కుటుంబంతో కలిసి పిల్లా పాపలతో అద్భుతంగా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ 10 రోజులు కూడా నిత్యము ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని విశేషంగా అలంకరించి అలాగే ఆ తల్లికి నైవేద్యాలు సమర్పిస్తారు. ప్రతి దేవాలయంలోనూ అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తారు. లోక కళ్యాణం కొరకు అమ్మవారు ఒక్కో రోజున ఒక్కొక్క అవతారాన్ని ధరించి మహిషాసుర మర్దిని అయి మహిషుని వధించి సకల లోకాలకు సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ప్రసాదించిందని దేవి భాగవతం చెప్తూ ఉన్నది. ఈ నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరద్రాత్రుల్లో నవదుర్గల అలంకారంతో ఆదిపరాశక్తి మన కన్నులకు పండుగగా దర్శనమిస్తూ ఉన్నది. తొలి రోజు శైలపుత్రి. ఈ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూల ధారిణి అయి హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నందీశ్వరుని వాహనంగా చేసుకొని భక్తులకు దర్శనమిస్తున్నది. ఇప్పుడు మనము శ్రీ శైలపుత్రి శ్లోకాన్ని మనం పఠిద్దాం. వందే వాంఛిత లాభాయ చంద్రార్త్రకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వనీం. ఈ శ్లోకాన్ని మనము అమ్మవారి ముందు పఠిస్తే ఆ తల్లి మనకు అష్టైశ్వర్యాలను, యశస్సును, ఆయురారోగ్యాలని ప్రసాదిస్తుందని దేవి భాగవతంలో చెప్పబడి ఉన్నది. అత్యంత అద్భుతమైన 2వ రోజు ఆ తల్లి మనకు శ్రీ బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తూ ఉన్నది. 2వ రోజు ఆదిపరాశక్తి బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరి దేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలోని మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే శాక్తేయులు శ్రీ త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసము బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. త్రిశతి పారాయణం గావిస్తారు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరి దేవి అధీనంలో ఉంటాయి. ఇప్పుడు మనం ఆ తల్లి శ్లోకాన్ని పఠిద్దాం. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌం క్లీం కళా బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం
వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సగ్భ్రూషితాముజ్వలం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం. ఈ బాలా త్రిపుర సుందరి శ్లోకాన్ని పఠిస్తే మనోవికారాలు తొలగి మనశ్శాంతి కలుగజేసి యశస్సును, ధైర్యాన్ని, ఆయురారోగ్యాల్ని ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం. శ్రీ దుర్గాదేవి నవరాత్రుల్లో ముచ్చటగా 3వ రోజు మనము గాయత్రీదేవిని ఆరాధిద్దాము. ఈ గాయత్రీదేవి సకల విద్యలకు ఆధారభూతమైన ఆనవాలమైన అధిదేవత, వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రీ మంత్రము. 3వ రోజు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన 5 ముఖములతో శంఖము, చక్రము, గద, అంకుశము ధరించి దర్శనమిస్తుంది ఈ తల్లి. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, జ్ఞానము కలుగుతాయి. ఇప్పుడు మనము గాయత్రీదేవి మంత్రాన్ని పఠిద్దాం. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయై ముఖై స్త్రీక్షణై యుక్తామిందుని భద్రరత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదభయాంకుశ కళాశుభ్రాం కపాలాం గదాం శంఖచక్ర మదారవిందయుగళాం హస్తైర్వహంతి భజే. ఈ గాయత్రీదేవి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానము కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఓం భూర్భువస్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా జపిస్తూ అమ్మవారిని ధ్యానం చేస్తే సకల శుభాలు కలిగి మంత్రసిద్ధి, జ్ఞానసిద్ధి కలుగుతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి. నవ్యమైన 4వ రోజులోకి మనం ప్రవేశించాము. 4వ రోజు శ్రీ దుర్గాదేవి లలిత లాలిత్యమైన లలితాదేవిగా దర్శనమిస్తూ ఉన్నారు. త్రిపురాత్రయంలో అంటే త్రిపుర శక్తుల్లో లలితాదేవి శక్తి 2వ శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో నవ్యమైన 4వ రోజున ఆ తల్లి దర్శనమిస్తూ ఉన్నది. ఇప్పుడు మనము శ్రీ లలితాదేవి పరాభట్టారిక స్తోత్రాన్ని పఠిద్దాం. ప్రాతస్మరామి లలిత వదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాశం ఆర్కర్ణదీర్ఘనయనం మణికుండలాభ్యాం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం. కామేశ్వర స్వరూపమైన ఈ తల్లి లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తూ ఉండగా శ్రీచక్ర అధిష్టాన శక్తి దేవతగా కొలువు తీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలను ఇస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసము సువాసినులు ఈ పూజ తప్పకుండా చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే ఈ తల్లి సర్వశక్తి స్వరూపిణి లలితాదేవిని మనము 4వ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుదాం. ఇప్పుడు మనము దేవి నవరాత్రుల్లో అత్యంత అద్భుతమైన 5వ రోజుకు చేరుకున్నాం. ఈ 5వ రోజు అధిష్టాన దేవత మహాసరస్వతీదేవి. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉన్నది. జగన్మాత, లోకైక విఖ్యాత అయిన ఆ దుర్గాదేవి చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా శ్రీ మహాసరస్వతి దేవిని అభివర్ణించి పూజించాయి. చదువుల తల్లి, సకల విద్యాప్రదాయిని అయిన ఆ మహాసరస్వతీదేవి శ్లోకాన్ని మనం పఠిద్దాం. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మేంద్రాచ్యుత శంకర ప్రభుతి భీర్దైవ సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష్య జాడ్యాపహ. శ్వేత పద్మాన్ని, కమలాన్ని ఆసనంగా చేసుకొని అధిష్ఠించి వీణ, దండ, కమండలము, అక్షమాల ధరించి అభయముద్రలతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేసి ఈ తల్లి త్రిశక్తి రూపాల్లో సరస్వతీదేవి 3వ శక్తి రూపము. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసము, జ్ఞానము కలిగి విద్యాలాభము కలిగి సకల శుభాలను పొందుతారని మనకు పురాణాలు చెబుతున్నాయి. మనం దేవి నవరాత్రుల్లో అత్యంత అద్భుతమైన 6వ రోజుకు చేరుకున్నాము.
ఈ రోజు అధిష్టాన దేవత అన్నపూర్ణాదేవిగా దుర్గాదేవి దర్శనమిస్తారు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే పరబ్రహ్మ స్వరూపమైంది. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యాభివృద్ధి, ఐశ్వర్య వృద్ధి కలిగి సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో తులుతూగుతారని, అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుందని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు మనము అన్నపూర్ణాదేవి శ్లోకాన్ని పఠిద్దాం. ఉర్వీ సర్వజయేశ్వరి జయకరి మాతా కృపా సాగరి నారీ నీల సమాన కుంతలధరి నిత్యాన్నదానేశ్వరి సాక్షాన్మోక్షకరి సదాశుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అని మనము అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ తల్లిని అన్నపూర్ణాదేవిని కొలిస్తే మనకు ఇంకా లోటేమున్నది. ఆ తల్లి మనకు అత్యంత శుభాలను మరియు అష్టైశ్వర్యాలను ధనధాన్యాదులను సమృద్ధిగా ప్రసాదించే అన్నపూర్ణాదేవిని 6వ రోజు ఆరాధించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో దుర్గాదేవి శ్రీ మహాలక్ష్మి అలంకారాన్ని దాల్చి మనకు దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తారు. శ్రీమన్ మహాలక్ష్మి సముద్ర రాజతనయ శ్రీరంగధామేశ్వరుని ఇల్లాలు 2 చేతులలో మాలలను ధరించి అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, అష్టైశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే శ్రీ మహాలక్ష్మి. డోలారసులను సంహరించి ఈ లోకానికి సమస్త సుఖాలను ప్రసాదించిన ఆ తల్లి శక్తిత్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. ఇప్పుడు మనం శ్రీ మహాలక్ష్మి స్తోత్రాన్ని పఠిద్దాం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. అంటే యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత, అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీ సప్తశతి చెబుతూ ఉన్నది. శరన్నవరాత్రుల్లో శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు జరిగి అష్టైశ్వర్యాలను పొందుతాయని మనకు దేవి భాగవతం చెబుతూ ఉన్నది. అత్యంత అద్భుతమైన 8వ రోజు ఆ తల్లి దుర్గాదేవి రూపంలో మనకు దర్శనమిస్తూ ఉన్నది. దుర్గతులను నివారించి పరాశక్తి దుర్గాదేవి దర్శనమిస్తూ ఈ భక్త జనావనిని కాపాడుతూ సకల లోకాలను చల్లగా రక్షిస్తూ ఉన్నది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతూ ఉన్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొట్టమొదటిది దుర్గా రూపము. భవబంధాల్లో చిక్కుకొని ఉన్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత ఈ తల్లి. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగి సర్వసుఖాలు కలుగుతాయని దేవి భాగవతం చెబుతూ ఉన్నది. మనం ఇప్పుడు ఆ తల్లి దుర్గాదేవి శ్లోకాన్ని పఠిద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పుష్పాలతో ఈరోజు అమ్మవారిని పూజించాలి. ఆ తల్లి సకల శుభాలను ప్రసాదించి మనకు కలిగిన ఎటువంటి ఆపదలైనా రక్షించే తల్లి ఆ ఆపద్ధార దుర్గా తల్లి. కాబట్టి ఆ తల్లిని మనం ఈరోజు ప్రార్థించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుదాం. దేవి దుర్గా నవరాత్రుల్లో అత్యంత ఫలప్రదమైనది, మహిమాన్వితమైనది, శక్తివంతమైనది 9వ రోజు మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఈ తల్లి నవ అవతారాల్లో మహిషాసుర మర్దిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన ఆశ్వీజ శుద్ధ నవమిని మహర్నవమిగా జరుపుకుంటాము. సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశతో మహాశక్తి స్వరూపంగా ఈరోజు దర్శనమిస్తారు. ఇప్పుడు మనం మహిషాసుర మర్దిని శ్లోకాన్ని పఠిద్దాం. మహిషమస్తక నృత్య వినోదిని స్ఫుటరణన్మణి పూపుర మేఖల జన నరరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూదిని. మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల సకల భయాలు తొలగి సర్వకార్యాలలో విజయం సిద్ధిస్తుంది. దేవి దుర్గా శరన్నవరాత్రుల్లో చివరి రోజైన 10వ రోజు ఆ తల్లి రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులను
మైమరపింపజేసి దగద్దాయమానంగా రాజరాజేశ్వరి దేవి మనకు కన్నుల పండుగగా దర్శనమిస్తారు. ఇప్పుడు మనం రాజరాజేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠిద్దాం. అంబా రౌద్రిణి భద్రకాళి భగల జ్వాలాముఖి వైష్ణవి బ్రహ్మాణి త్రిపురాంతకి సురనుత దేదీప్యమానోజ్వల చాముండాశ్రిత రక్షపోష జనని దాక్షాయణి పల్లవి చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం శ్రీరాజరాజేశ్వరి దేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత, మహాత్రిపుర సుందరిగా సకల లోకాలను పాలించే ఆ తల్లి రూపము ఎంత చూసినను తనివి తీరదు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది ఈ తల్లి. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన ఈరోజు విశేష ఫలితాలను ఇస్తాయి. తప్పకుండా మనం ఈ విధంగా దేవిని 9 అలంకారాలు 10వ రోజైన రాజరాజేశ్వరి దేవి అలంకారంతో ఈ దుర్గాదేవి శరన్నవరాత్రులు ముగుస్తాయి. చక్కగా మనము ఆ అమ్మవారిని 10 రోజులు అద్భుతమైన అలంకారాల్లో అమ్మవారిని దర్శించుకున్నాం. అలాగే ఆ తల్లిని స్తోత్రాలతోనూ కీర్తనలతోనూ స్తుతించాము. సకల కోటి జీవరాశికి ఆ తల్లి అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని ఈ విజయదశమి అందరికీ సకల శుభాలను సకల సంపదలను ఇవ్వాలని కోరుకుంటూ భక్తకోటికి విజయదశమి శుభాకాంక్షలు. జై శ్రీ దుర్గాదేవ్యై నమః.